ముకుంద జ్యువెలర్స్ వారి పూర్వీ గోల్డెన్ డైమండ్స్ నవంబర్ 1న KPHP లో ఘనంగా ప్రారంభం. ఓపెనింగ్ ఆఫర్ గా ప్రతి 3 లక్షల కొనుగోలుకు ఒక బంగారు నాణెం ఉచితంగా పొందండి. బీహార్లో తొలి విడత పోలింగ్ జరిగే నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం ముగిసింది. ఈ నెల 6న 18 జిల్లాల పరిధిలోని 121 నియోజకవర్గాల్లో ఓటింగ్ జరగనుంది. ఎన్డీఏ మహాగఠబంధన్ కూటమిల అగ్రనేతలు సుడిగాలి ప్రచారం నిర్వహించారు. జంగిల్ రాజును అడ్డుకోవాలంటే ఎన్డీఏను గెలిపించాలని బీజేపీ, జేడీయూ నేతలు, ఇంటికో ప్రభుత్వ ఉద్యోగం కావాలంటే మహాగఠబంధన్ను ఓటేయాలని కాంగ్రెస్, ఆర్జేడీ నేతలు ప్రచారం నిర్వహించారు. బీహార్లో తొలి విడత ఎన్నికల ప్రచారం ముగిసింది. అధికారం నిలబెట్టుకోవాలని పావులు కదుపుతున్న బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ, మళ్లీ గద్దెనెక్కాలని సర్వశక్తులు ఒడ్డుతున్న ఆర్జేడీ నేతృత్వంలోని మహాగఠబంధన్ మధ్య గట్టి పోటీ నెలకొంది. ఎన్డీఏ తరపున ప్రధాని మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు, సీఎం నితీష్ కుమార్, ఎల్జేపీ అధినేత చిరాగ్ పాస్వాన్, మహాగఠబంధన్ తరపున రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, తేజస్వీ యాదవ్, అఖిలేష్ యాదవ్ తదితరులు ప్రచారం నిర్వహించారు. బీహార్లో 243 అసెంబ్లీ స్థానాలు ఉండగా ఈ నెల 6న 18 జిల్లాల పరిధిలోని 121 నియోజకవర్గాల్లో తొలి విడత పోలింగ్ జరగనుంది. ఈ విడతలో ఆర్జేడీ అగ్రనేత, మహాగఠబంధన్ సీఎం అభ్యర్థి తేజస్వీ యాదవ్, ఆయన సోదరుడు తేజ్ ప్రతాప్ యాదవ్, బీహార్ ఉప ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి, జానపద గాయకురాలు మైథిలి ఠాకూర్ సహా 1314 మంది అదృష్టం పరీక్షించుకుంటున్నారు. మిగతా 122 సీట్లకు ఈ నెల 11న రెండో విడతలో ఓటింగ్ జరగనుంది. 2020 బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి 125 స్థానాలు గెలుపొంది అధికారం చేపట్టగా ప్రతిపక్ష మహాగఠబంధన్ 110 సీట్లు గెలుపొందింది. రాఘోపూర్ నియోజకవర్గం నుంచి తేజస్వీ యాదవ్ పోటీ చేస్తున్నారు. ఎన్డీఏ తరపున బీజేపీకి చెందిన సతీష్ కుమార్, జన్ సురాజ్ పార్టీ నుంచి చంచల్ కుమార్ ఆయనతో తలపడుతున్నారు. వైశాలి జిల్లాలోని మహువా స్థానం నుంచి లాలూ పెద్ద కుమారుడు, మాజీ మంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్ బరిలో ఉన్నారు. ఆర్జేడీ తరపున సిట్టింగ్ ఎమ్మెల్యే ముఖేష్ కుమార్, ఎల్జేపీ నుంచి సంజయ్ సింగ్ పోటీ చేస్తున్నారు. ముంగర్ జిల్లా తారాపూర్ నుంచి బీహార్ ఉప ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి అదృష్టం పరీక్షించుకుంటున్నారు. మహాగఠబంధన్ తరపున ఆర్జేడీకి చెందిన అరుణ్ షా ఆయనతో తలపడుతున్నారు. దర్భంగా జిల్లా అలీనగర్ నుంచి జానపద గాయకురాలు, బీజేపీకి చెందిన మైథిలి ఠాకూర్ ఎన్డీఏ అభ్యర్థిగా రంగంలో ఉన్నారు. ఆర్జేడీ నుంచి వినోద్ మిశ్రా, జనసురాజ్ పార్టీ తరపున విప్లవ్ కుమార్ చౌదరి పోటీ చేస్తున్నారు. బీహార్ రాజకీయాల్లో ఇంతవరకు బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ, ఆర్జేడీ నేతృత్వంలోని మహాగఠబంధన్ ప్రాబల్యం కొనసాగింది. ఈసారి ప్రశాంత్ కిషోర్ సారథ్యంలోని జన్ సురాజ్ పార్టీ బీహార్ ఎన్నికల రణంలో దిగింది. ఈ ఎన్నికల్లో ఆ పార్టీ ప్రభావం ఏ మేరకు ఉంటుంది, లేదా ఏ కూటమిని దెబ్బతీయనుందనేది ఈ నెల 14న తేలనుంది.